గత ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిన పీఓపీ వద్దు, మట్టి గణపతి ముద్దు అనే నినాదం అమలులో జాప్యం జరుగుతుందా? నేటికి 11 సంవత్సరాలు గడిచినా కూడా పీఓపీ రహిత గణపతులను నివారించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందా? పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు ఫైనల్లో చేతులు దులుపుకుంటున్నారా? ప్రజా ప్రతినిధుల మద్దతుతోనే కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దలేకపోతున్నారా? వరంగల్లో పీఓపీ గణపతులపై స్వతంత్ర టీవీ స్పెషల్ కథనం. పీఓపీ గణపతులను నివారించి మట్టి గణపతులను పూజించాలని సదుద్దేశంతో తెలంగాణలో గత ప్రభుత్వం పీఓపీ వద్దు, మట్టి గణపతి ముద్దు అనే నినాదాన్ని తీసుకువచ్చింది. దీనిపైన ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. దీనికి అటు ప్రజా సంఘాలు, హిందూ ధర్మాలు కూడా ఓకే చెప్పాయి. అయితే పూర్తిగా మట్టి గణపతి విగ్రహాలనే చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మట్టి గణపతులను చేసేవారికి రాయితీ కల్పించింది. ప్రతి సంవత్సరము వినాయక చవితి అనగానే మనము చిన్న పెద్ద అందరూ భక్తి శ్రద్ధలతోటి వినాయక చవితి జరుపుకుంటాము. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసి వాటికి వాడే వివిధ రకాల రంగులు, హానికారక రసాయనాలు, లెడ్, ఆర్సెనిక్ వంటివి వాడతారు. సో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా చెరువు నీరు కలుషితం అవుతుంది. అంతేకాకుండా నీటిలో ఉండే జీవరాశులకు కూడా హాని జరుగుతుంది. కాబట్టి మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు కాకుండా మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులను కాపాడవలసిందిగా కోరుచున్నాము. మట్టి వినాయకులనే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం. అలాగే మా పీఓపీ విగ్రహాలను అమ్మే వారికి కట్టుబడి చేస్తే ఆటోమేటిక్గా మట్టి గణపతిని పూజిస్తారని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇక పీఓపీ వల్ల సంవత్సరానికి కోట్లలో పర్యావరణం నాశనం అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మట్టి గణపతిని పూజించాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. మరో వారం రోజుల్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు అయితే సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏంటంటే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విగ్రహాల కొనుగోలు విక్రయాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మట్టి గణపతులు అయితే భారీ స్థాయిలో తయారు చేస్తున్నారు. దీనిలో చూసుకుని వివిధ ఆకారాలతో చూసిన మట్టి గణపతులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు మట్టి గణపతులు కాకుండా పిఓపి గణపతులు కూడా తయారు చేస్తున్నారు. పిఓపి గణపతుల వల్ల పర్యావరణానికి పరిరక్షణ అయితే సాగుతుంది. పర్యావరణాన్ని కాపాడిన అధికారులు మాత్రం ఆ దృష్టి అయితే నివారించే దృష్టి అయితే చర్యలు చేపట్టలేదు. ఆ విషయంపై మనకు ఏంటంటే అవగాహన కల్పించవలసిన అధికారులు దీనిపైన దృష్టి సారించాలని కొంతమంది కోరుకుతున్నప్పటికీ అధికారులు మాత్రం దాని మీద దృష్టి సారించట్లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు అడ్వకేట్ ఉన్నారు, శ్రీనివాస్ గారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటాం అసలు ఎలాంటి విగ్రహాలు పెట్టాలి, దాని మీద అంటే పిఓపి పెడితే బాగుంటుందా, మట్టి విగ్రహాలు పెడితే బాగుంటుందా అనే విషయం పైన అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, అసలు ఎలాంటి విగ్రహాలు పెడితే బాగుంటుంది, పూజిస్తే ఎలాంటి విగ్రహాలు పూజించాలి? ముందుగా గణనాథునికి, గణేష్ మహారాజ్కి జై అనే నినాదంతో మీ ద్వారా నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ ఏదైతే మట్టి విగ్రహాలు తయారీ కేంద్రం దగ్గరికి రావడం జరిగింది. ఈ నినాదం ప్రజల్లోకి, భక్తులకి ముందుకు తీసుకుపోవాలనేటువంటి నినాదంతో ప్రెస్ వారు ఉన్నారు. మమ్మల్ని కూడా ఇక్కడ పిలవడం జరిగింది. ఎందుకంటే ప్రకృతిని ప్రార్థిద్దాం, పూజిద్దాం. మట్టి విగ్రహాలని మనం ప్రార్థిద్దాము, నిమజ్జనం కూడా అదే రకంగా చేసినట్లయితే రేపు పర్యావరణాన్ని పరిరక్షించుకున్నట్టయితుంది, ప్రాణాలని కాపాడుకున్నట్టయితుంది, రానున్న భవిష్యత్ తరాలను కూడా కాపాడినట్టు అవుతుంది అనేటువంటి నినాదంతో ఇక్కడ వీరు పెట్టడం జరిగింది విగ్రహాలు. ప్రజలు, భక్తులు కూడా అందరూ కూడా మట్టి విగ్రహాలని కొని వీటిని పూజించి నిమజ్జనం చేస్తే ప్రకృతి కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల అన్ని కెమికలైజ్డ్ ఉంటున్నాయి, రంగులు కూడా అంతా కెమికలైజ్డ్ ఉంటున్నాయి. ఈ విగ్రహాలను మనము ఈ తయారీ కేంద్రాలు ఘాటు తయారు చేసే వాళ్ళకు కూడా కష్టమే. అదే రకంగా ఈ పూజించేటప్పుడు ఈ ఘాటు కానివ్వండి, ఈ కలర్స్ కానివ్వండి, భక్తి పారస్యంతో నిమజ్జనం చేస్తాము. చెరువుల్లో, కుంటల్లో వేయడం జరుగుతుంది. మరి చెరువు
చెరువులు కుంటలు చేస్తే అక్కడ ఉన్నటువంటి నీరు కలుషితమైపోతుంది. ఆ నీరు కలుషితమే కాకుండా భూగర్భ జలాల్లో ఉన్న నీరు ఇనికిపోయి భవిష్యత్ తరాలకి ఏదైతే నీరు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదే రకంగా ఉన్న జలచరాలు కానివ్వండి, జంతువులు కానివ్వండి, ఆ నీటిని తాగడం వల్ల మనకు రకరకాల, అదే రకంగా మనుషులకు కూడా తాగడానికి నీరు, సాగుదల నీరు, తాగుదల, ఈ రెండు నీళ్లు కూడా కలిసిపోయడం వల్ల అది తీర ప్రభావం మన వెళ్ళని మన కంటితో పొడుచుకున్నట్టు ఉంటుంది. కాబట్టి మనము పర్యావరణాన్ని పరిరక్షించాలి. కాబట్టి ఆ రకంగా ఏదైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పొల్యూట్ రంగులు, కలుషితమైన రంగులు వాడటం వల్ల మన ప్రభావం మనకు రకరకాల జబ్బులు, ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్ళినట్టయితే ఇటువంటి జబ్బులు లేవు. రకరకాల స్కిన్ జబ్బులే కాదు, కిడ్నీలని, లివర్లని, రకరకాల జబ్బు, ఇవన్నీ కూడా క్యాన్సర్, రకరకాల పేరుతో క్యాన్సర్లు, స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. వీటి వల్లనే ఇవన్నీ కూడా, ఎందుకంటే అదే ఇవన్నీ కూడా మన బాడీ మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. అదే రకంగా ఎయిర్ పొల్యూషన్ అయితే ఉంది. దీనికి సెంట్రల్ కంట్రోల్ ఎయిర్ కండిషన్ బోర్డు ఉన్నది, వాటర్ కంట్రోల్ బోర్డు ఉంది, అదేవిధంగా స్టేట్ పొల్యూషన్ అండ్ కంట్రోల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ అజమాయి చేయాల్సినటువంటి ఈ అవసరం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం అధికారికంగా. అదే రకంగా ఈ గ్రేటర్ వరంగల్ పరిధిలో 2 అధికారులు, ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వరంగల్ కలెక్టర్ గారు ఉన్నారు, మరి అదే హనుమకొండ కలెక్టర్ గారు ఉన్నారు. అదే రకంగా మరి ఇక్కడ గ్రేటర్ వరంగల్లో కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు, వారు ముగ్గురు కూడా ఐఏఎస్గా వారు ఉన్నారు. మరి ముగ్గురు ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? తయారీ కేంద్రాల దగ్గరికి వెళ్ళి, ఇది ఇప్పుడు పోవడం కాదు, అసలు ఈ గ్రేటర్ వరంగల్ పరిధిలో వేల కొలది విగ్రహాలు తయారు చేసేవి ఉన్నాయి, కేంద్రాలు కూడా ఉన్నాయి. ఆ కేంద్రాల మీద ఆజిమాయిషీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళు. అదే రకంగా పోలీస్ అధికారులు కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. కమిషనర్లే కాదు, పోలీస్ అధికారులు కాదు, కంట్రోల్ బోర్డ్స్ కూడా, వీళ్ళందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అదే పర్యావరణము పరిరక్షించుకుందాము, ప్రజల ప్రాణాలు కాపాడుదాం అనే నినాదంతో అధికారులు ధర్మంగా చేయాల్సి ఉన్నది. భక్తి చేయాలి, భక్తి చేయొద్దని మేము అంటలేదు. భక్తి గణేష్ విగ్రహాలను కూడా ప్రార్థన పూరిద్దాం. కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల ప్రాణహాని కలిగే, భవిష్యత్ తరాలకు కానీ మనకు కానీ ప్రాణాలు కలిగే ఉంది. మట్టి విగ్రహాలు చేసుకున్నట్టయితే మన ఆరోగ్యం మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం, చేసిన మనము భవిష్యత్ తరాలకు నాంది పలుకుతాం. కానీ ఇప్పుడు ఈ వాటర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల అది తీవ్ర మన ఏళ్ళు మనకంటే సందంగా, ఎందుకంటే మనం మీద ప్రభావం చూపే పరిస్థితి. కాబట్టి అటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దయచేసి వాడొద్దు. భవిష్యత్తు ఇప్పుడు తయారైన వాడి విగ్రహాలు కాదు, భవిష్యత్తుకైనా కూడా అధికారులు ఎక్కడైతే ఉందో, ఒక తయారీలు ఎంత టైం పడుతుందో అప్పుడే ఎక్కడైతే ఉన్నాయి వాళ్ళకు నెంబర్లు ఇచ్చి, ఒక లైసెన్స్ ఇచ్చి, ఒక పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఎవరో ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు ఎక్కడ పెడుతున్నారు కేంద్రాలు, అక్కడ అజమాయిషీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అమ్ముకునే దగ్గరకు వచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేయడం అదే కాదు, వాళ్ళు ఏదో ఫైన్ వేసినారు అనేది చేయడం, ఇక్కడ చూసి చేయడం అధికారులు అది కరెక్ట్ కాదు. తయారీ కేంద్రాల దగ్గరికి పోవాలి, మొదటి నుంచే చేయాలి, ఇప్పుడు చేస్తే కాదు. అప్పటి నుంచే వాళ్ళు అక్కడ ఆపితే, భక్తితో మేము ఏమంటున్నాం అంటే, మేము భక్తులమే, గణేష్ అంటే మాకు చాలా భక్తి ఉంటుంది, భక్తుల్ని మేమందరం కూడా భక్తులను కొలుస్తాం. మనం చూసుకున్నట్లయితే ప్రతి సోషల్ మీడియాలో కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మట్టి విగ్రహాలనే పూజించాలని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. కాకపోతే ప్రజలలో ఎందుకు అవగాహన కావట్లేదు? ప్రజల్లో పూర్తిగా అవగాహన ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే, భక్తులు ఇప్పుడు కూడా ఇప్పుడు చూస్తున్నారు, ఈ విగ్రహాలు చాలా అందంగా ఉన్నాయి, తీసుకెళ్తున్నారు అని అంటున్నారు. కానీ తయారీ కేంద్రాల దగ్గర దీన్ని అజమాయి చేయించినట్టయితేనే బాగుంటుంది. ఈ విగ్రహాలు ఏమవుతుందంటే, ఇంట్లో పెట్టుకునే విగ్రహాలు, మట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నాం మేము. ఇంట్లో 9 రోజులు ప్రార్థన మళ్ళీ నిమజ్జనం చేస్తున్నాం. కానీ ఒక సెంటర్లలో ముగ్గురు స్నేహితులు కానివ్వండి, ఆ గల్లీలో సెంటర్లలో పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, విగ్రహాలు కొద్దిగా పెద్దగా ఉంటే చక్కగా అందరికి చూసినట్టు బాగుంటుందని ఆలోచన ఉంది. ఈ విగ్రహాలు ఏం చేస్తున్నారంటే, ఈ తయారీ కేంద్రాల వాళ్ళు తెలియకుండా వాళ్ళ లాభం కోసమే వాళ్ళు మట్టి విగ్రహాలు అయితే ఎక్కువ ఖర్చు అయితే, ఇది ప్లాస్టర్ బ్యార్ తక్కువ ఖర్చుతో పోతుందని ఆలోచనతో వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కట్టడి చేయాలి, భక్తుల్ని కట్టడి చేయడం కాదు. వాళ్ళు తీసుకొచ్చి రోడ్లు ఎదురు ఉండంటే ఆ డేట్ వచ్చి ఒక్కోసారి విగ్రహాలు దొరికే పరిస్థితి కాదు. ఈ భక్తులు ఏమనుకుంటారు, మట్టి విగ్రహాలే అనుకునే పరిస్థితులుగా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పోయేవారికి మట్టి విగ్రహం ఎవరు అడిగే పరిస్థితి, ఆ విగ్రహం బాగుందని తీసుకొని వెళ్ళిపోయి మనం పూజిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వాళ్ళని 9 రోజులు ఆరాధిస్తున్నాం, పత్రితో కూడా చేస్తున్నాం. గణేష్ మహారాజ్ ఏం చెప్తున్నారంటే, పత్రిని గణేష్ ముందు మనం ముఖ్యంగా ఏం పెడుతున్నాము, పత్రి పెడుతున్నాము. రకరకాల చెట్లు, సీతాఫలం కానివ్వండి, మొక్కజొన్న, అంటే ఈ ప్రకృతి ఆరాధించండి అని వారు చెప్తున్నారు. గణేష్ మహారాజ్ వారు, ఆ దేవుడు మనకు చెప్తున్నారు. విఘ్నాలు తొలగించండి స్వామి అనేటువంటి వారు కూడా చెప్తున్నారు. గణేష్ మహారాజ్ మనకు శూన్యంగా చిన్న కళ్ళు ఉంటాయి, పెద్ద చెవులు ఉంటాయి. కాబట్టి ప్రతిదీ కూడా మీరు సున్నితంగా పరిశీలించండి, మంచిగా వినండి, గ్రహించండి, ఆ రకంగా ముందు పోండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఇప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని బారిన
తరాలకు కూడా దయచేసి చెప్తున్న మా విన్నపం ఏంటంటే అది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఉండమే మన ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళైతే మన ప్రాణాలు కాపాడుతూ ప్రకృతిని ప్రేమించిన వాళ్ళైతే ఆరాధించిన వాళ్ళైతే భవిష్యత్ తరాలు కూడా రానున్న తరాలు కూడా మంచిగా హ్యాపీగా వాళ్ళ జీవనం కొనసాగించవచ్చు అని నేనతో చెప్తున్నాను. పర్యావరణ శాఖ ఏదైతే ఉన్నదో ఇప్పుడు కొండ సూర్య అదే శాఖకు చెందిన మంత్రి మంత్రి హయాంలోనే ఇలాంటి సంబంధించిన విగ్రహాలు చాలా వెలుస్తున్నాయి. దీనిపైన అటు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? మంత్రి గారు వారి అధికారం ప్రతి దగ్గరికి వారు వెళ్ళి చెప్పలేరు. అధికారులు వారు చేసి ఉండవచ్చు, చెప్పి ఉండవచ్చు. కానీ ఇక్కడ స్థానిక అధికారులు ఏదైతే స్థానికమైనటువంటి అధికారులు వర్క్ డివిజన్ అధికారులు ఉన్నారు. ఓ కలెక్టర్ ప్రతి దగ్గర పోలేదు. ఆ వర్క్ డివిజన్ చేయమనండి. కింది స్థాయి అధికారులను అక్కడ పంపించి ఇక్కడ తయారీ కేంద్రాల దగ్గర మన దగ్గర చూసుకుంటే పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అధికారులు ఎంతవరకు పోతున్నారు అనుకుంటున్నారు? అధికారులు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక అంచెల వారీగా జరగాల. పై స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర స్థాయి నుంచి కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి, ఎయిర్ కంట్రోల్ బోర్డు ఉంది, సెంట్రల్ ఎయిర్ కంట్రోల్ బోర్డు ఉంది, స్థానికంగా వాటర్ కంట్రోల్ బోర్డు, స్థానికంగా సెంట్రల్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది. ఈ బోర్డ్స్ దగ్గర నుంచి స్టార్ట్ కావాల్సిన ఉంది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. 6 ఫీట్ల వరకు చెప్తున్నారు. మొన్న మధ్యలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇస్తున్నాయి. కానీ ఎందుకంటే విగ్రహాలు పూజించండి, చేయండి అంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తగ్గిస్తే బాగుంటుందని డైరెక్షన్ కూడా సుప్రీంకోర్ట్స్, హైకోర్ట్స్ కానీ చెప్తున్నాయి. ఎందుకంటే పర్యావరణ పరిరక్షించాలంటే గైడ్లైన్స్ తోటే ముందు పోవాలని నినాదంతో మనం ప్రాణాలను కాపాడుకోదు భవిష్యత్ తరాల కోసమని గైడ్లైన్స్ ఇస్తున్నాయి కోర్ట్స్ కూడా. రాబోయే రోజులైతే ఎప్పుడు అంటే మట్టి విగ్రహాలు పూజించాలి అని చెప్పేసి మాత్రం ఇక్కడ ఉన్న అడ్వకేట్ చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మట్టి విగ్రహాలు వివిధ రూపాలలో అంటే మనకు ఆకర్షించే విధంగా కూడా ఈ రూపాలను తయారు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లు 5 పడగల వినాయకుడిని కూడా చూస్తున్నాం. 5 పడగలలో పడుకున్నటువంటి విగ్రహాలను చూస్తున్నాం. ఇటు చూసుకున్నట్లయితే వినాయకుడు ఇట్లా కూర్చొని 2 పడగలతో ఇట్లా చూస్తున్నట్లు కూడా ఉంటుంది. ఇట్లా నిల్చున్న విగ్రహాలు, ఇట్లా ప్రతి విగ్రహాన్ని ఏంటంటే ఆకర్షణీయ విధంగా చూపిస్తున్నారు. ఇట్లా మట్టి గణపతులను కూడా ఇంత హైట్తో ఉంటే ఇంత ఆకర్షకంగా చూపిస్తున్నారు. అయినా కానీ ఎవరైతే ఉన్నారో చాలామంది మనకు చూసుకున్నట్లయితే పిఓపి విగ్రహాలను మాత్రమే ఎక్కువగా శాతం వాళ్ళు ఏంటంటే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంత భారీ విగ్రహాలు ఉన్నాయి, మనకు చూడడానికి ఆకర్షణీయంగా ఉన్నాయి. అయినా కానీ ఈ విగ్రహాలపైన ఎందుకు ముందుకు రావట్లేదు అనే విషయం పైన అయితే ఆసక్తికరంగా ఉంది. చాలా తక్కువ వరకు మాత్రమే మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో జగన్ అతను కూడా అడిగి తెలుసుకున్నారు. అసలు మట్టి విగ్రహాలను తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంటే పిఓపి ఎంత ఖర్చు అవుతుంది, మనం మట్టి విగ్రహాలు చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ పొందొచ్చు అనే విధంగా తెలుసు. చెప్పండి, మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు, దీనివల్ల పొల్యూషన్ తగ్గిస్తున్నారు. సో మీరు ఒక మెసేజ్ ఎలా ఇస్తున్నారు ప్రజలకు? భద్రకాళి ట్రాయిస్ మా నేమ్ అండి. మేము చేసే మట్టి గణపతులు. మేము గత 13 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులు తయారు చేస్తున్నాం. అంతకుముందు మేము పిఓపి తయారు చేసేది. ఈ పిఓపి వాళ్ళు ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆయిల్ పెయింట్తో విగ్రహాలు తయారు చేసి ఆ ప్లాస్టర్ ప్యారిస్తో నీళ్ళలో వేస్తే నీళ్ళ వల్ల విగ్రహం కరిగిపోకుండా కొన్ని రోజులు టైం పడుతూ ఉంది. అందులో ఉన్న నీళ్ళు కూడా కలుషితమై అందులో ఉన్న చేపలు కానీ, కప్పలు కానీ, చిన్న పక్షులు కానీ, పైకి వచ్చే పక్షులు కూడా అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్న ఆవులు, బర్రెలు ఇవన్నీ నీళ్లు తాగేసి ఏమవుతుందంటే అవి అవస్థకు గురై కొన్ని చనిపోవడం కూడా జరుగుతూ ఉండే. దానివల్ల ఏంటంటే మాకు అప్పుడు మేము అనుకున్నాము, మనం మట్టి గణపతులు పూజించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మట్టి గణపతులే మనం తయారు చేయాలి. పిఓపి వల్ల ప్రాణ నష్టం కూడా చాలా మటుకు జరుగుతూ ఉన్నది. నీళ్ళు కూడా కలిసినామని చెప్పేసి మేము గత 13 సంవత్సరాల నుంచి ఈ యొక్క మట్టి గణపతులను మేము తయారు చేస్తున్నాము. అప్పుడు మాకు పిఓపి ఎక్కువ అమ్ముడిపోయేది. ఎందుకంటే అప్పుడు రెడీమేడ్గా వచ్చి కొనిపోయేది. ఈ మట్టి వినాయకులు అంటే మేము దరిదాపుగా ఒక 3 నెలల నుంచి మేము పని మొదలు పెట్టుకున్నది. అప్పుడు 20%, 40% విగ్రహాలు అమ్మేది. ఇప్పుడు మట్టుకైతే ఇప్పుడు ఒక 80% ఎబో పైన 80% పైన ప్రతి ఒక్కరు కూడా మండపాలలో కూడా వాడలలో కూడా మట్టి గణపతులు పూజించడం, పర్యావరణాన్ని కాపాడదాం, పిఓపి వద్దు, మట్టి వినాయకులే ముద్దని ఒక సంకల్పంతో చాలా మట్టు కూడా కస్టమర్లు, భక్తులు అందరూ కూడా మట్టి వినాయకులనే పూజించాలన్న ఒక సంకల్పం వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి మా దగ్గరికి వచ్చేసి ఫోటో ఇస్తే ఆ ఫోటో ప్రకారం మేము ఎవరు ఏ ఫోటో ఇచ్చినా కూడా గణపతి మేము తయారు చేస్తున్నాము. అట్లాగే మా దగ్గర ఒడిశా వర్కర్లు అందరూ ఒడిశా నుంచి ఒక 3 నెలల క్రితమే వస్తారు. ఒక 40 మంది 4 టీములు మా దగ్గర ఉన్నాయి. 40 మంది మేము జీవనోపాధి కల్పిస్తూ మాది కూడా జీవనోపాధి ఇలానే మేము తీసుకోవడం జరుగుతూ ఉన్నది. 3 నెలల నుంచి మేము విగ్రహం తయారు చేస్తున్నాము. అంటే ఎంత సైజు నుంచి ఎంత సైజు వరకు తయారు చేస్తున్నారు? 3 ఫీట్ల నుంచి 50 ఫీట్ల వరకు మేము తయారు చేస్తున్నాం. దాని కాస్ట్ ఎంత ఉంటుంది, ఎట్లా ఉంటుంది? కాస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ విగ్రహాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అంటే పిఓపి కంటే మా మట్టి గణపతులే తక్కువనే. పిఓపి ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి.
అయిపోయినాయి. వాళ్ళు కూడా విపరీతంగా రేట్లు పెంచేసి మేము దానికంటే మట్టి గణపతులే తక్కువ రేట్లు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఒక చెర్ల మట్టి, ఇది చెర్ల మట్టి, ఇసుక, గడ్డి, ఉనుక ఈ 4తోనే కర్ర సహాయంతో విఘ్నాలు తయారు చేస్తున్నాము. ఈ నీళ్ళ మట్టి కాబట్టి నీళ్ళు తయారు చేసిన మండపాలలో పెట్టుకున్న గణపతులు కూడా ఆ ఒక సువాసనతో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ పియోబాలు ఏంటంటే ఆయిల్ పెయింట్తో వాసనకు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మట్టి గణపతులు పూజించితే వాటి వల్ల వచ్చే సువాసనతో కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. మేము జగిత్యాలలో కూడా మన 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. అటు పక్క ధర్మపూర్లో కూడా 20 ఫీట్లు తయారు చేసినాము. ఇప్పుడు వరంగల్లో కూడా వెల్లంబాలో ఇంత 40 ఫీట్ల విగ్రహం మేము తయారు చేసి ఇప్పుడు 40 ఫీట్ల విగ్రహం తయారు చేస్తున్నాము. మా దగ్గర నుంచి వెళ్ళి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, తెనాలి వరకు కూడా మా దగ్గర కస్టమర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా విగ్రహం పంపిస్తే వాళ్ళు ఒక్కో వ్యక్తి మా దగ్గర 10 మందికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మా దగ్గరికి 10 రకాలుగా ఫోటోలు తీసుకొని విగ్రహం తయారు చేసుకున్నారు. మేము కస్టమర్లు అందరూ కూడా 99% అందరూ కూడా మట్టి వినాయకులే పూజిస్తున్నారు. ఈ రోజున మట్టి గణపతి మేము కూడా తయారు చేస్తున్నాము. వాళ్ళకి అందుబాటు ధరలు ఇస్తున్నాము. భక్తులు కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మట్టి గణపతులకు మన ప్లాస్టర్ పిఓపి విగ్రహాలకు తేడా ఎలా ఉంటుంది? ప్లస్ ఏంటంటే మనకి చూసుకున్నట్లయితే ఆకారాలు ఇది బాగుంటుంది, అది బాగుంటుంది. మట్టి వినాయకులే బాగుంటాయండి. ప్లాస్టర్ ప్యారేజ్ అంటే అది గడ్డ కట్టిపోతుంది. సిమెంట్ కనుక ఎట్లయితే ఉంటుందో అట్లా గడ్డ కట్టిపోతుంది. దాంతో ఏంటంటే అది కెమికల్స్తో తయారవుతుంది. అది కెమికల్స్తో ఆయిల్ పెయింట్. ఈ ఆయిల్ పెయింట్ వల్ల ఏంటంటే అది వాసన కూడా జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇటువంటి వైరస్ వాటి వల్ల ఏర్పడుతున్నాయి. కాబట్టి మట్టితో తయారు చేసిన ఏంటంటే ఓన్లీ మట్టి. మా దగ్గర కూడా వాటర్ పెయింట్ ఇదంతా మేము నీళ్ళలో వేసిన కొద్ది గంటలోనే విగ్రహం మొత్తం కరిగిపోయి ఈ యొక్క వాటర్ కూడా చెరువులోనే కలిసిపోతా ఉంది. ఒక కర్రలో ఒకటే బయటకు వస్తుంది తప్పటించి దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా లేవు మా దగ్గర విగ్రహాలలో. ఓన్లీ వాటర్ పెయింట్, మట్టి, ఇసుక, ఉనుక దీనితో తయారు చేస్తున్నాము. మట్టి గణపతులు అయితే పూజించాలని చెప్తున్నారు. ఇక్కడ మట్టి గణపతులు చూసుకున్నట్టయితే ఏ ఆకారం చూసుకున్నా కానీ మన ఆకర్షణీయంగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఆకారం ఒక్కొక్క తిరిగి ఉంటుంది. అదే వాళ్ళు ఫోటో ఇస్తే ఆ ఫోటో ప్రకారం మేము చేస్తామంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణుని టైపు, అటు చూసుకున్నట్లయితే రాముని మీద కూర్చున్నట్టు, ఇట్లా చూసుకున్నట్టు ప్రతి పంచముఖ, ఇటు త్రిముఖ, ఇటు చూసుకున్నట్లు ఏ ఆకారం మాకు కావాలనుకుంటే ఆ ఆకారం విధంగా చూస్తున్నారు. అయితే వీళ్ళు 3 ఫీట్ల నుంచి పెడితే 40 ఫీట్స్ వరకు కూడా విగ్రహాలు తయారు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామంటే సరసమైన రేట్లలోనే ప్రజలకు అందుబాటులో ఉంచేసి ఈ విగ్రహాలను కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఆకర్షణీయంగా వాటికి ఏంటంటే మళ్ళీ ఆకర్షించే విధంగా క్లాత్లు కావచ్చు, ఇటు ఇప్పుడు చూసుకొని చందన్స్ అంటే కుందన్స్ ప్లస్ ఇంకోటి ఏంటంటే లైసెస్తో పాటు ఇట్లా న్యాచురల్ కలర్స్ ఏదైతే ఉన్నాయో ఆయిల్ పెయింట్ కాకుండా న్యాచురల్ కలర్స్తో అంటే ఈ విగ్రహాలను తయారు చేస్తున్నాము. అంటే పర్యావరణానికి ఎలాంటి నష్టం కూర్చోకుండా ఇలాంటి పెయింట్లు మాత్రం వాడుతున్నాము. ఏది ఏమైనప్పటికీ విగ్రహాలను మనం చూసుకున్నట్లయితే ప్రతి విగ్రహం కూడా ఒక ఆకర్షించే విధంగా మేము తయారు చేస్తున్నాం. ఏ విగ్రహం చూసినా కానీ వాళ్ళకి చూసే భక్తులకు కూడా విగ్రహం అంటే ఇలా ఉంది అనే విధంగానైతే వీళ్ళు ఆకర్షిస్తూ మాకైతే సరసమైన ధరలు వస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నా కానీ ఇప్పుడు మట్టి గణపతుల రేట్లు పెరిగినాయి. ప్లస్ ఇంకోటి అయితే సరసమైన ధరలను అందిస్తున్నాము. మట్టి గణపతుల నుంచి చాలామంది గతంలో ఏంటంటే 30% మాకు పోయేది, కానీ ఇప్పుడైతే 80% వరకు మేము మట్టి గణపతులు అమ్ముతారు. పిఓపి మాత్రం అమ్మట్లేదు. పిఓపి చేయడం వల్ల ఏంటంటే పర్యావరణానికి నష్టం కూర్చే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు పిఓపిని చేసి ఓన్లీ మట్టి గణపతులు మాత్రమే చేస్తున్నాము. ఎవరైనా ఉంటే మట్టి గణపతులు పూజించి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుతున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.